ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి. ఇది మేధాశక్తికి చాలా బాగా పెంచుతుందంట. సరేనా? ఇది యాంటీ క్యాన్సర్ కూడా క్యాన్సర్కి కూడా చాలా బాగా మంచిదంట. మరి ఇది షుగర్ పేషెంట్స్కి కూడా చాలా బాగా అంటే ఫ్రెండ్లీ ఫ్రూట్ అంట. అంటే జామ పండు, బత్తాయి పండు, ఇవి పప్పయ్య ఎలా తినొచ్చో అలా తినొచ్చట. సరే, దీని తాలూకా ఆరోగ్య ప్రయోజనాలకి వస్తే 100 గ్రాముల రామఫలం కానీ తింటే 51 కిలో క్యాలరీస్ శక్తి వస్తుందండి. 16 గ్రాములు కార్బోహైడ్రేట్స్ ఉంటుంది, ప్రోటీన్ 1 గ్రాము, ఫ్యాట్ లేదు, ఫైబర్ 3.3 ఉంది. అయితే ఇది యాంటీ క్యాన్సర్కి పనికొస్తుందని ఎలా వస్తుందంటే, క్యాన్సర్ తాలూకా కణాలుగా అంటే అదే క్రిములు కానీ అదే జీవ కణాలు ఏవైతే ఉంటాయో అంటే రోగాలు వచ్చే కణాలు 2 నుంచి 4, 4 నుంచి 16 అలాగా పెరుగుతుంటాయి అన్నమాట. ఆ ఒక్క అంటే ఒక శక్తి పుట్టడానికి కావని ఒక దానికి మైట్రోకాండ్రియాలు అని ఉంటాయి. ఆ మైట్రోకాండ్రియాల్లో ఎప్పుడైతే ఈ క్యాన్సర్ క్రిములు ఉంటాయో దాన్ని వేడి పెట్టి ఆ క్రిముల్ని ఇది చంపేస్తుందట, క్యాన్సర్ క్రిముల్ని. ఆ శక్తి ఇందులో ఉంది. అయితే 2014లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ ఇండియా వారు ఏం ప్రూవ్ చేశారు? క్యాన్సర్ అనేది ఇంక్రీజ్ అవ్వకుండా డిక్రీజ్ అవుతుందని, మైట్రోకాండ్రియాలో నుంచి క్రిముల్ని చంపేస్తుందని ప్రూవ్ అయిందట. అయితే ఇది యాంటీ క్యాన్సర్ ఫ్రూట్ అని కూడా అన్నారు. సరేనా? ఇందులో 2 స్పెషల్ కాంపౌండ్స్ ఏవైతే ఉన్నాయో, నొబిలిటిన్ ఇంకా టెంజరెటిన్, ఈ 2 కాంపౌండ్స్ కూడా ఏంటి బ్రెయిన్ సెల్స్ని డ్యామేజ్ చేయకుండా చూస్తుందటండి. అయితే ఒక మనిషి యొక్క బ్రెయిన్ సెల్ తాలూకా లైఫ్ అవుతుంది 150 సంవత్సరాలండి. ఈ బ్రెయిన్ సెల్స్ చావు సర్వసాధారణంగా, కానీ ఒకసారి కానీ చనిపోతే మళ్ళీ పుట్టవు. సరేనా? అయితే ఇందులో నెప్రిలిజిన్ అనే కెమికల్ కాంపౌండ్ ఏదో అయితే ఉందో అది ఈ నెప్రిలిజిన్ మరో వ్యూతో మీ దగ్గరికి నేను మళ్ళీ వస్తాను. ఓకేనా? మరో వీడియోతో మీ ముందుకి మళ్ళీ వస్తాను, పార్ట్ 2 వీడియో.